మీ ముఖంపై మచ్చలకి మొటిమలకి బై బై చెప్పేయండి. ఎంత డార్క్ గా ఉన్న స్కిన్ అయినా గానీ ఫుల్ గ్లోగా మార్చేసుకుని నలుగురిలో మీరే ప్రత్యేకంగా కనపడండి. ఇది 100% నేచురల్ రెమెడీ అండి. 200% మీ స్కిన్ కి ఎంతగానో యూజ్ అవుతుంది. మీ స్కిన్ ఫుల్ గ్లోగా మెరిసిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన స్కిన్ గ్లో అవ్వడానికి ఒక మంచి ఎఫెక్టివ్ రెమెడీని పరిచయం చేయబోతున్నామండి. ఇది స్కిన్ గ్లో అవ్వడానికే కాకుండా మన ముఖంపై మొటిమలు పోవడానికి, మచ్చలు పోవడానికి, ముడతలు పోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా రాగానే మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటామండి. వాటి వల్ల తాత్కాలిక ప్రయోజనం ఉన్నా తర్వాత మన ముఖంపై ప్రాబ్లమ్స్ తిరిగి వస్తాయండి. మన ముఖంపై ఎలాంటి సమస్యలు లేకుండా ఫుల్ గ్లోగా అందంగా మెరిసిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఇంట్లో ఉండే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి. మీ ముఖంపై అప్లై చేయడం వల్ల ఎంత డార్క్ గా ఉన్న స్కిన్ అయినా గానీ ఫుల్ గ్లోగా మెరిసిపోతుంది. నలుగురిలోనూ మీరే ప్రత్యేకంగా కనపడతారండి. ఈ హెల్దీ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన స్కిన్ గ్లో అవడానికి ఏం చేయాలో చూద్దామండి. ముందుగా ఈ స్కిన్ గ్లో రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె స్కిన్ గ్లో అవడానికి సహజంగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి నూనెని సరైన విధంగా వాడితే స్కిన్ సాఫ్ట్ గా హెల్దీగా కనిపిస్తుంది. మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందండి. డ్రై స్కిన్ ని లోతుగా తేమతో నింపుతుంది. రోజు రాత్రిపూట కొద్దిగా స్కిన్ కి అప్లై చేస్తే ఉదయం స్కిన్ ఫ్రెష్ గా ఉంటుందండి. మన స్కిన్ కి నేచురల్ గ్లో ఇవ్వడంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. డెడ్ స్కిన్ తొలగించి స్కిన్ టోన్ ఈవెన్ గా మారేలా చేస్తుందండి. రెగ్యులర్ గా మన స్కిన్ కి కొబ్బరి నూనె యూజ్ చేస్తే నేచురల్ షైన్ వస్తుందండి. స్కిన్ డ్యామేజ్ నుండి రక్షించడానికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సన్ డ్యామేజ్ ని నిర్మూలిస్తుంది. పొల్యూషన్ వల్ల వచ్చే డ్రైనెస్ ని కొబ్బరి నూనె తగ్గిస్తుందండి. స్కిన్ బారియర్ ని స్ట్రాంగ్ చేసి మన స్కిన్ ఫుల్ గ్లోగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కదండి, మచ్చలు రఫ్నెస్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న డార్క్ ప్యాచెస్ లైట్ అవడంలో ఉపయోగపడుతుందండి. ఫైనల్ గా చెప్పాలంటే స్కిన్ స్మూత్ గా అందంగా గ్లోగా మారడానికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాము. అలోవెరా జెల్ తీసుకోవాలండి. అలోవెరా జెల్ కూడా మన స్కిన్ కి నేచురల్ మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుందండి. ఆయిల్ లేకుండా స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. అన్ని రకాల స్కిన్స్ కి కూడా అలోవెరా జెల్ సూటబుల్ అవుతుందండి. ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ ని కూల్ చేసి ఫ్రెష్ లుక్ ఇస్తుందండి. అలాగే మన స్కిన్ లో ఉన్న డల్నెస్ తగ్గించి స్కిన్ ని బ్రైట్ గా మార్చేస్తుందండి. పింపుల్స్ మచ్చలు తగ్గించడంలో కూడా అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకే మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో అలోవెరా జెల్ ని అన్ని రకాల కంపెనీలు కంపల్సరీగా వాడుతూ ఉంటాయండి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటదండి. మన స్కిన్ పై ఉండే ఆక్నే, రెడ్నెస్ తగ్గిస్తుందండి. సన్ టాన్, పిగ్మెంటేషన్ తగ్గించడంలో అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మంగు మచ్చల వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. నలుగురిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి మంగు మచ్చల్ని, పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. అలోవెరా కాడల నుంచి తీసుకున్న ఒరిజినల్ జెల్ ని కూడా ఇందులో వాడుకోవచ్చండి. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. అలోవెరా జెల్ సన్ డ్యామేజ్ ని రిపేర్ చేస్తుందండి. మన స్కిన్ టోన్ అంతా ఈవెన్ అయ్యేలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వేసుకున్న అలోవెరా జెల్ కొబ్బరి నూనెలో బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెడదామండి. తరువాత ఈ రెమెడీలోకి బెల్లం తీసుకోవాలండి. చిన్న బెల్లం ముక్క తీసుకుంటే సరిపోతుంది. బెల్లం ఏంటి, మన స్కిన్ కు వాడడం ఏంటని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టేనండి. బెల్లం ముఖ్యంగా మన రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. బెల్లం తినడం వల్ల టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల పింపుల్స్, డల్ స్కిన్ తగ్గి మన స్కిన్ కి నేచురల్ గ్లో వస్తుందండి. బెల్లాన్ని తినడమే కాకుండా స్కిన్ పైన అప్లై చేసుకుని కూడా వాడుకోవచ్చండి. హార్మోనల్ బ్యాలెన్స్ కు చాలా సహాయం చేస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఆక్నే తగ్గిస్తుందండి. మన స్కిన్ టోన్ మెరుగుపడడానికి కూడా బెల్లం చాలా బాగా యూజ్ అవుతుందండి.
మన స్కిన్ పై అందవికారంగా కనిపించే డార్క్ స్పాట్స్ ని లైట్ చేయడంలో బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుందండి. బెల్లం తినడం ద్వారా కూడా మన స్కిన్ ని గ్లో చేసుకోవచ్చండి. రోజు చిన్న బెల్లం ముక్క తినడం లేదా గోరువెచ్చని నీళ్ళలో బెల్లం కలిపి తాగవచ్చండి. ఇలా 1 to 2 వీక్స్ చేస్తే మీ స్కిన్ లో చాలా క్లారిటీ, గ్లో కనిపిస్తుందండి. అలాగే ఫేస్ ప్యాక్ గా కూడా దీన్ని వాడవచ్చు. చిన్న బెల్లం ముక్కను తీసుకుని గ్రేటర్ సహాయంతో బాగా తురుముకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుముని ఈ బౌల్లో యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. 1 చెక్క నిమ్మరసాన్ని తీసుకుని ఇందులో పిండుకోవాలి. లెమన్ జ్యూస్ మన స్కిన్ కి నేచురల్ బ్రైట్నెస్ ఇస్తుందండి. డల్ స్కిన్ ని తగ్గించడంలో లెమన్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ టోన్ ని ఈవెన్ చేస్తుందండి. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తగ్గించడంలో లెమన్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ లో మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుందండి. మెలనిన్ వల్లే మన స్కిన్ నల్లగా కనపడుతుంది. అలాగే మచ్చలు కూడా నల్లగా హైలైట్ అవుతాయండి. మచ్చల్ని లైట్ చేయడంలోనూ తగ్గించడంలోనూ చాలా బాగా ఉపయోగపడుతుంది. పింపుల్స్ ని కంట్రోల్ చేస్తాయండి. ఓవర్ ఆయిల్ మన స్కిన్ పై లేకుండా తగ్గుతుంది. అలాగే డెడ్ స్కిన్ తొలగిస్తుందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం తురుమంతా కూడా ఈ నిమ్మరసంలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలండి. తేనె కూడా నేచురల్ మాయిశ్చరైజర్ లాగా మన స్కిన్ కు ఉపయోగపడుతుంది. డ్రై స్కిన్ ని సాఫ్ట్ గా మార్చడంలో తేనె చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన స్కిన్ ఇన్స్టెంట్ గ్లో అవ్వడానికి తేనె బాగా యూజ్ అవుతుందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలో శనగపిండి 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. శనగపిండి అనేది మన పూర్వకాలం నుండి కూడా మన స్కిన్ గ్లోకి మన పెద్దవాళ్ళు ఉపయోగిస్తూ వస్తున్నారు. మన స్కిన్ పై ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి మన స్కిన్ గ్లో అవ్వడానికి శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫేస్ వాష్ లా కూడా శనగపిండి పనికొస్తుందండి. ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడంలో శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. శనగపిండి ఒక్కసారి మీ స్కిన్ పై పడితే మీ స్కిన్ ఫ్రెష్ గా మారిపోతుందండి. అలాగే డల్నెస్ తగ్గిస్తుంది. ఆయిల్ కంట్రోల్ చేయడానికి, పింపుల్స్ తగ్గించడానికి కూడా శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో శనగపిండి వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. శనగపిండిని సరైన విధంగా వాడితే మన స్కిన్ పై ఉండే అన్ని రకాల సమస్యలను నిర్మూలించడానికి ఒక అద్భుతమైన వరంలా పనిచేస్తుందండి. శనగపిండి అంతా ఇందులో బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో మరో అద్భుతమైన ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలండి. అదే మిల్క్ పౌడర్. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ స్కిన్ గ్లోకి ఇంట్లో సులభంగా వాడే నేచురల్ ఇంగ్రీడియంట్ అండి. సరిగ్గా వాడితే స్కిన్ సాఫ్ట్ గా బ్రైట్ గా కనిపిస్తుంది. సన్ ట్యాన్ లైట్ చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మిల్క్ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి. ఇలా బాగా మిక్స్ అయిన ఈ మిశ్రమమే మన స్కిన్ గ్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ పై ఉండే మొటిమలు, మచ్చలు నిర్మూలించి అలాగే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి మన స్కిన్ అంతా కూడా ఇన్స్టెంట్ గా ఫుల్ గ్లోగా కనపడడానికి ఈ నేచురల్ రెమెడీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ముందుగా తయారు చేసుకున్న కోకోనట్, అలోవెరా జెల్ మిక్స్ అలాగే ఈ శనగపిండి మిక్స్ మన స్కిన్ ని రెట్టింపు మెరుగుపరచడంలో ఎంతో బాగా యూజ్ అవుతాయండి. ముందుగా కోకోనట్, అలోవెరా జెల్ మిక్స్ మన స్కిన్ పై అప్లై చేసుకోవాలండి. మీరు ఏదైనా పార్టీకి గానీ ఫంక్షన్ గానీ వెళ్లే 1 అరగంట ముందు ఇది తయారు చేసుకుని వాడితే ఆ ఫంక్షన్ లో మీరే ప్రత్యేకంగా కనపడతారండి. అంత గ్లోగా మీ స్కిన్ మెరిసిపోతూ ఉంటుంది. ముందుగా మన స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ అలాగే మట్టి, మురికి పోవడానికి అలోవెరా జెల్, కోకోనట్ మిక్స్ మన స్కిన్ కి బాగా అప్లై చేయాలండి. ముఖంపై ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. 1-2 నిమిషాలు బాగా మసాజ్ చేయాలండి. 2 నిమిషాల తర్వాత ఒక కాటన్ తీసుకుని గానీ లేదా ఒక స్మూత్ క్లాత్ తీసుకుని గానీ తుడిచేసుకోవాలండి. మన ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు ఈ మిశ్రమంతో శుభ్రం చేసుకోవాలి. బెల్లం అలాగే శనగపిండి మిక్స్ క్రీమ్ ని మన స్కిన్ కి అప్లై చేయాలండి. చేత్తో తీసుకుని గానీ బ్రష్ తో గానీ ఈ క్రీమ్ ని మీరు స్కిన్ కి అప్లై చేసుకోవచ్చండి. మొత్తం అంతా ఈ క్రీమ్ ని మన స్కిన్ కి పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇందులో వేసిన ఐటమ్స్ అన్ని కూడా మన స్కిన్ ఫుల్ గా గ్లో అవడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ మిశ్రమాన్ని అంతా ఇలా మన స్కిన్ కి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మీరు ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చండి. ముఖంపై అప్లై చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్దిగా తడుపుకుంటూ బాగా రుద్దుకుంటూ ఈ ప్యాక్ ని రిమూవ్ చేసుకోవాలండి. దానివల్ల మన స్కిన్ పై ఉండే మృత కణాలు తొలగిపోయి మట్టి, మురికి కూడా బయటికి వచ్చేస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది.
ఎలాంటి ఖర్చు లేకుండా సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే మన స్కిన్ ని ఫుల్ గ్లోగా అందంగా మార్చేసుకోవచ్చండి. అలాగే మచ్చల్ని ముటుమల్ని నిర్మూలించి పిగ్మెంటేషన్ కూడా బై బై చెప్పేయచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.